మొన్న గడిచిన కొద్ది రోజులుగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకుడు ఈటెల రాజేందర్ కొత్త బిచ్చగాడు పొద్దురేడు అన్నట్టుగా ఇష్టం వచ్చినట్టుగా మా ప్రభుత్వం పైన మా పార్టీ పైన మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు చూసి తెలంగాణ జనం నవ్వుకుంటున్నారు. నిజానికి అసలు ఈ ఈటెల రాజేందర్ అంటే ఆయన ఎవరు? ఆయన ఊరు పేరు తెలియని నాడు ఆయనకు రాజకీయంగా ఊపిరి పోసినటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ. కనీసం 2004 ఎన్నికలకు ముందు వార్డు మెంబర్ సర్పంచ్ అయినటువంటి వ్యక్తిని ఒక ఆనాటి మంత్రి మీద అవకాశం ఇచ్చి నిలబెట్టి గెలిపించి ఎమ్మెల్యేని చేసి ఆనాడు ఒక కన్న తండ్రి లాగా ఒక పెద్దన్న లాగా పూర్తి స్థాయిలో ఆయన ప్రోత్సహించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. కానీ తిన్నింటి వాసాలు లెక్కబెట్టే విధంగా, అన్నం పెట్టినటువంటి చేతికి సున్నం పెట్టే విధంగా శత్రువులతో చేతులు కలిపి రహస్యంగా మంతనాలు చేసి నమ్మి చేరదీస్తే ప్రభుత్వాల మంత్రిని చేస్తే ఆర్థిక మంత్రిగా ఆరోగ్య మంత్రిగా అవినీతి చేసి శత్రు పార్టీలతో చేతులు కలిపి వెన్నుపోటు పొడిచినటువంటి శిఖండి రాజకీయాలు చేసినటువంటి వ్యక్తి ఈ ఈటెల రాజేందర్. మంత్రిని చేసి మంచి పని చేయాలంటే ఎస్సీల భూములు, బీసీల భూములు, దేవాలయ భూములు కబ్జాలు చేసి ఒక కబ్జా కోరుగా మిగిలిపోయినటువంటి చరిత్ర అయింది. అదే విధంగా ఇతర పార్టీల నాయకులతో రహస్యంగా మంతనాలు చేస్తూ రాత్రిపూట తెల్లారిపూట సెక్యూరిటీ లేకుండా వాళ్ళ ఇళ్లకు పోయి మీటింగ్లు పెట్టుకుంటూ నమ్మిన పార్టీకి, నమ్మిన సిద్ధాంతానికి నమ్మి అవకాశం ఇచ్చి అందరం ఎక్కించినటువంటి నాయకత్వానికి ద్రోహం చేసి వెన్నుపోటు చర్యటువంటి వ్యక్తి ఈటెల రాజేందర్. అటువంటి ఈటెల రాజేందర్ తెలంగాణ రాజకీయాల్లో కానీ అదేవిధంగా కరీంనగర్ జిల్లా, నేను కూడా కరీంనగర్ జిల్లానే, కరీంనగర్ జిల్లా రాజకీయాలు కానీ 2004 ముందు ఆయన అడ్రస్ లేదు. ఆయన గోడిలింగం, ఆయన ఏకలింగం. అటువంటి వ్యక్తిని పట్టుకొచ్చి ఎమ్మెల్యేని చేసి మంత్రిని చేసి ఈ స్థాయిలో అవకాశాలు ఇస్తే నమ్మిన పార్టీకి వెన్నుపోటు పొడిచి శత్రువులతో చేతులు కలిపి ఇవాళ భారతదేశంలోనే ప్రజలను అరివేసబెడుతున్నటువంటి స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎన్నడూ కూడా ఇంత దుర్మార్గపు పరిపాలన చేయనటువంటి భారతీయ జనతా పార్టీలో ఆనాడు కమ్యూనిస్టు అని చెప్పుకున్నటువంటి వ్యక్తి ఇవాళ కమ్యూనిస్ట్ గా మారిపోయి ఇవాళ భారతీయ జనతా పార్టీలో ఆ నాయకుల వద్ద ఊడిగం చేస్తూ బానిస బతుకుతూ ఇక భారతీయ జనతా పార్టీ బాగా ఊరుతున్నాడు తెలంగాణలో. నేను ఒక మాట నేను అడిగిన వాడు చెప్తున్నా. ఇప్పుడు పార్టీలు మార్పించడం కోసం చేరికల కమిటీ వేసినట్టు నానే అంటాను. మీకు తెలిసి 2014 కౌన్సిల్లో టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు ఉన్నారా వాళ్ళు? ఏ పార్టీ ఎమ్మెల్సీలు వాళ్ళు? మొత్తం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు. ఏ కాంగ్రెస్ పార్టీ అయితే తెలంగాణ ఇచ్చిందో, ఏ సోనియా గాంధీ దయ వల్ల తెలంగాణ వచ్చిందని చెప్పి నీటి శాసనసభ చెప్పిండో ఆ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలని మొత్తం రాత్రి బోర్లేసిన మన వాస్తవం కదా. ఎట్లా బోర్లేసిండో కూడా చెప్పాలి. ఆయన ప్రేమతో బోర్లేసిండా? ఆయన చెప్పండి మీరు, ప్రేమతో బోర్లేసిందా? 2014లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఇక్కడ ఇర్రిలవెంట్ పార్టీ, ఇక్కడ ఎందుకు ఉండాలి ఈ పార్టీ అని చెప్పి దాన్ని మూసేసింది. మీకు ఐడియా ఉండాలి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను తీసేసుకొని రిజైన్ చేయకుండా కూడా మంత్రులు చేసిన చరిత్ర మీకు అంతే తెలుసు. ఇదంతా తెలంగాణ సమాజంలో మర్చిపోతుంది. మొన్న 2018లో 80 సీట్లు గెలిపించింది. మీకు తెలుసు. మీరే ప్రశ్న అడిగింది, నేను కూడా ఊహించలేదు ఇంత రిజల్ట్ వస్తుందని చెప్పి. అది ఎట్లా గెలిచిండు ఏమైందని మీకు ఎరక, నాకంటే ఎక్కువ. ఇద్దరేమో రేబల్స్గా గెలిచిండ్రు. మీకు తెలుసు. ఒకటి మా రామగుండం, ఇంకోటి 90 సీట్లు గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అవసరం ఉందా? మీరు చెప్పండి. ఏ సోనియా గాంధీ తల్లి అని చెప్పిండో, తెలంగాణ వచ్చిన తర్వాత కుటుంబ సమేతంగా ఢిల్లీలో వాళ్ళ ఇంటికి పోయి ఫోటో దిగిండో, అమ్మా నీ దయ వల్ల అని చెప్పి నమస్కరించిండో, గా పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీని మీరు ఎంతమంది ఎమ్మెల్యేలు కలుపుకున్నారండి? మీ నీతి ఏంటి, నీ జాతి ఏంటి? నేను అడుగుతాను, ప్రజలు అడుగుతున్నారు. నీ నీతి మేము ఇవన్నీ చేస్తాం. మొన్న నా జిహెచ్ఎంసీలో తీసుకుపోయినాం. ఎట్లా తీసుకుపోయి ఉత్తరంలో తీసుకుపోయినావా? మాట చెప్పి తీసుకుపోయినావా? ప్రేమ కురిపి తీసుకుపోయినావా? దీని మతలం ఏం చెప్పండి. అక్రమంగా సంపాదించిన డబ్బు అందరూ అనుకుంటారు కమిషన్లతో. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న భూములలో వీళ్ళు చేసిన దండాలు ఇంత అంత కావు.
అవన్నీ కూడా నిక్షిప్తంగా ఏమేది అనుకుంటున్నారు. రెవెన్యూ అధికారులు మాకు పరిచయం లేరా? ఏఎంఆర్ఓ ఆఫీస్ కింద ఎన్ని వందల ఎకరాలు వీళ్ళు గోల్మాల్ చేస్తున్నారు, ఎట్లెట్లా బెయిలిస్తున్నారు, ఎట్లెట్లా పాత లేఅవుట్లు అప్పుడు ఎవరు కాలినప్పుడు 5,000 గజము 6,000 గజం రూపాయలు హైటెక్ సిద్ధికు అమ్ముకున్న లేఅవుట్లు ఇవాళ బెదిరించి మీకు క్లియర్ కాదు, ఇది మీకు రాదు, ఇది మీరు మాకు సరెండర్ చేయాలని చెప్పి ఇవాళ 10,000 రూపాయలు ఇస్తాం గజానికి అని చెప్పి సరెండర్ చేసుకుంటారు. సరెండర్ ఎంత అమ్ముతారు? మళ్ళీ వీళ్ళు 2 లక్షల గజం చొప్పున అమ్ముతారు. 5,000కు 6,000కు 7,000కు గజం చొప్పున తీసుకొని ఆనాటి లేఅవుట్లు భూమి తీసుకొని శంకర్ ఏదో గుట్టలని నిన్ననే వచ్చింది 360 ఎకరాల భూమి, 360 ఎకరాల భూమి, దాదాపు 25,000 కోట్ల రూపాయల విలువైన భూములు మరి గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి నిన్న మనం మాకు ఇచ్చింది. వాళ్ళు అనుకుంటాను బంగపడ్డోళ్ళు బాధపడ్డోళ్ళు మా దగ్గరకు వచ్చి వాళ్ళ బాధ అంతా వాళ్ళ గోసంతా చెప్పుకోవడమే కాకుండా వాళ్ళ డాక్యుమెంట్స్ కూడా మాకు ఇచ్చిపోతాను. అక్కడ సంపాదించిన డబ్బులు ఇవాళ డబ్బులతోటి ఏదైనా చేయొచ్చు అని చెప్పి ఈ దేశం చిత్రపటం మీద ముద్ర వేసిన ఏకైక వ్యక్తి కేసీఆర్, గుర్తుపెట్టుకో. నేను చాలాసార్లు చెప్పిన కర్ణాటక ఎన్నికలు డబ్బులు పంపించడం వాస్తవమా కాదా? తమిళనాడు ఎన్నికలు డబ్బులు పంపించడం వాస్తవమా కాదా? ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు డబ్బులు పంపించడం వాస్తవమా కాదా? మీరు యూపీకి డబ్బులు పంపించడం వాస్తవమా కాదా? బీహార్ డబ్బులు పంపించడం వాస్తవమా కాదు? అయ్యో జాగిరా ఇదేమన్నా? తెలంగాణలో మా దళితుల భూములు, మా పేదల భూములు, మా తెలంగాణ ప్రజల భూములు ఈ రకరకాల మీద అధికారం ఉందని చెప్పి బెదిరించి కిరికిరి పెట్టించి గుంజుకొని అలా వచ్చిన డబ్బులన్నీ తీసుకుపోతాం మన వాస్తవం కదా? ఇది కాదని చెప్పండి, ఛాలెంజ్ చేస్తాం మేము. ఎక్కడి నుంచి వస్తే లేకపోతే నీకు వచ్చే జీతం ఎంత, నువ్వు ఖర్చుపోయిన డబ్బు ఎంత? నువ్వు అంటున్నావు ఒక 7 సంవత్సరాల కాలంలోనే నా పార్టీకి 450 కోట్ల రూపాయల స్థిర నిలువని చెప్తున్నాడు. పార్టీ ఫండ్ లీగల్గా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇచ్చిన ఆరోగ్యాలకు వచ్చి వాటికనే వచ్చి ఇచ్చిన ప్రేమతో. ఇక మాకు అది తీస్తలేరు, మనం ఇంకా సాగుపెట్టుకునే పైసలు అంటే ఒకసారి వేసిండు. కానీ వీళ్ళు మాత్రం ఒక అతి తక్కువ కాలంలో ఒక ప్రాంతీయ పార్టీ 800 కోట్ల రూపాయలు ఎట్లా జమ చేసినా ఆయన చెప్పాలి, మన బానిసలు చెప్పాలి. వంద శాతం మీరు ఎప్పుడు ఏం చేసి పోటీ పడతా అని చెప్తున్నా. వారే అన్నారు కదా, నేను అడిగేది 100%. నేను ఎందుకు డిమాండ్ చేస్తున్నా అంటే ప్రజలను పాలించే నైతికత కోల్పోయినవు, నీకు పాలించే అధికారం లేదు, నువ్వు రాజీనామా చెయ్యి, నీ ప్రభుత్వాన్ని డిజాల్వ్ చెయ్యి. ఆయన ఏం మాట్లాడతాడు? నేను కేసీఆర్ మీద పోటీ చేస్తే గజ్వేల్దని ఆయనకు అర్థమైపోయిన విషయం. ఈ డైలాగ్ ఎందుకు ఎత్తుకున్నా అంటే నేను మీడియా మిత్రులను కూడా కోరుతా ఉన్నా, దయచేసి దీన్ని హైలైట్ చేయాలి. మీడియా మిత్రులను కూడా కోరుతా ఉన్నా. ఆయనకి ఎందుకంటే భయం పట్టుకున్న హుజురాబాద్ లో ఆయన ఓడిపోబోతున్నాడు. హుజురాబాద్ లో నెక్స్ట్ ఈకల రాజేందర్ ఓడిపోబోతున్నాడు. ఇప్పటికే ఆయన ఓట్లేసిన జనం ఈయనకి ఎందుకు ఓట్లు వేసినామని చెప్పి బాధపడుతున్నారు. అధికార పార్టీని టిఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాల్సింది అనవసరంగా నేను గెలిపించుకున్నాను బాధపడుతున్నాడు. రెట్టి పరిస్థితుల్లో నెక్స్ట్ టైం ఈటల రాజేందర్ ఓడిపోతున్నాడు. కాబట్టి వాళ్ళ కొత్త రాగం అందుకున్నాడు. నేను గజ్వేల్లో పోటీ చేస్తా, నేను కేసీఆర్ మీద పోటీ, ఈయన కేసీఆర్ మీద పోటీ చేసే సిపాయ, ఈయనకంత సినిమా ఉందా? కేవలం హుజురాబాద్ లో ఓటమి భయంతోనే కొత్త రాగం అందుకున్నాడు, కొత్త పల్లె ఎత్తుకున్నాడు ఈటల రాజేందర్. ఇవాళ కేసీఆర్ గారి మీద మాట్లాడుతున్నారు. నేను ఒకటి మాట్లాడుతున్నా, ఈ భారతీయ జనతా పార్టీ ఇవాళ తెలంగాణకి ఏం చేసింది? పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. గతంలో హైదరాబాద్ కు వరదలు వస్తే ₹1 ఇయ్యేది మీ కేంద్రం బీజేపీ. అహ్మదాబాద్ లో వరదలు వస్తే వేల కోట్ల రూపాయలు ఇస్తారు. మరి వాళ్ళు తెలంగాణలో వరదలు వస్తే, వర్షాలు వస్తే, జనాలకు ఇబ్బందులు వస్తే ఇదే కేంద్ర ప్రభుత్వం ఎందుకు సహాయం చేయదు తెలంగాణకు? ఈ కేంద్ర ప్రభుత్వంలో మరి తెలంగాణ నుంచి భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నటువంటి మీ ఎంపీలు, మీ కేంద్ర మంత్రి దీని మీద ఎందుకు మాట్లాడరు? ప్రజలు వర్షాలతోని వరదలతోని ఇబ్బందుల్లో ఉంటే ప్రజల కోసం పనిచేస్తూ నిత్యం టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలం, నాయకులం, ప్రజాప్రతినిధులం, కార్యకర్తలం ప్రజాసేవలో మేముంటూ వర్షాలు వరదలతో ఇబ్బంది పడుతున్నటువంటి జనానికి భుజమానిచ్చి అండగా మేము నిలబడుతుంటే ఈ సందర్భంలో కూడా, ఈ వరదలు వర్షాల సందర్భంలో కూడా బురద రాజకీయం చేస్తున్న దగుల్బాజీ పార్టీ, బట్టెబాజీ పార్టీ బీజేపీ పార్టీ. ఇవాళ వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడికి పోయి ఇక్కడికి పోయి వానికోకోనికి వీనికోకోనికి కండువా కప్పి ఈ టైంలో కూడా రాజకీయాలు చేస్తున్నారు. ఈ రాజకీయాలు చేయడానికి టైం ఉండదా? ప్రతి సందర్భంలో రాజకీయమేనా? రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎటుపోతుంది, పరిస్థితి ఎట్లున్నది,
వర్షాలు ఎట్లా పడతా ఉన్నాయి, జనాలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఆ సోయి లేదు, జనాలకి ఏమైనా చేద్దామనే ఆలోచన లేదు. ఈ సందర్భంలో కూడా నిన్న మొన్న బురద రాజకీయం చేస్తున్నటువంటి నాయకులు, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ఈయన చాలా ఎక్కువ ఊహించుకున్నాడు. ఈటెల రాజేంద్ర అనేటటువంటి వ్యక్తి ఈయన చాలా ఎక్కువ ఊహించుకున్నాడు. టిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కేసీఆర్ సార్ పక్కన కూర్చునేది, ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత కింద కూర్చుంటున్నాడు. వేదికల మీద ఆయనకు అవకాశాలు లేవు. ఎవడు ఎక్కడ మాట్లాడిస్తలే, పట్టించుకునేటోడు లేడు, దేగేటోడు లేడు, కానేటోడు లేడు. కాబట్టి నిత్యం వార్తల్లో ఉండడానికి ఏదో రకంగా కేసీఆర్ గారి మీద మాట్లాడుతూ మీరు టీవీలు చూపిస్తారు, పేపర్లు రాస్తే ఇంత సోషల్ మీడియాలో వస్తుంది అనేటటువంటి ఆలోచనతో అనునిత్యం కేసీఆర్ గారి మీద మాట్లాడుతూ ఉన్నారు. అది ఒక చెల్లని రూపాయి. ఈటెల రాజేంద్ర అనేటువంటి రూపాయి, ఈ చెల్లని రూపాయి నేను చరిత్ర సృష్టిస్తా అని చెప్పి మాట్లాడుతుంటే తెలంగాణ జనం చూసి బ్రహ్మానందం సీన్లు గుర్తుకొస్తున్నాయి అందరికి. తెలుగు సినిమాల్లోని బ్రహ్మానందం సీన్లు ఉంటాయి కదా, మళ్ళీ సినిమా, అవి రకరకాల సినిమాలు మీకు తెలుసు. ఆ సినిమాల్లో బ్రహ్మానందం జోకులు ఎట్లనో ఇవాళ ఈటెల రాజేందర్ యొక్క వ్యాఖ్యలు గట్లున్నాయని చెప్పి తెలంగాణ జనం నవ్వుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవంతో కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నారు. తెలంగాణ ప్రజలు రెండవ శ్రేణి పౌరులుగా తెలంగాణలో బతకడానికి వీల్లేదు, మేము మొదటి శ్రేణి పౌరులుగా బతకాలని చెప్పి కేసీఆర్ నాయకత్వంలో కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నారు. ఈ తెచ్చుకున్న తెలంగాణలో అద్భుతమైనటువంటి ప్రగతి, అద్భుతమైనటువంటి అభివృద్ధి, సంక్షేమం జరుగుతుంటే కళ్ళు మండి అటు కాంగ్రెస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ తెలంగాణలో ఈ ప్రగతిని ఆపాలనేటటువంటి ఆలోచనతోని ఇలాంటి శిఖండిగాళ్లను, ఇలాంటి ఈటెల రాజేందర్ లాంటి శిఖండిగాళ్లను తయారు చేసి ఇవాళ తెలంగాణ సమాజం కంట్లో నలుసులాగా, తెలంగాణ సమాజం పంటి కింద రాయిలాగా ఇటువంటి కొంతమంది ద్రోహులు తయారు చేస్తున్నాయి ఈ రెండు జాతీయ పార్టీలు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ ఈ రెండు పార్టీలు కూడా ఇవాళ తెలంగాణ ద్రోహుల్ని తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలుగా మారిపోయినాయి అవి రెండు కూడా. అటు రేవంత్ రెడ్డి వాడో ద్రోహి కాంగ్రెస్ పార్టీ, ఇటు వస్తే భారతీయ జనతా పార్టీలో ఎన్నడూ జై తెలంగాణ బండి సంజయ్ దానికి అధ్యక్షుడు, తెలంగాణ కోసం అంబర్పేటలో రాజీనామా చేయని ఆనాటి ఎమ్మెల్యే ఈనాటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఒకడు, తెలంగాణ అంటే తెలియని వాడు గుండు నిజామాబాద్ ఎంపీ ఆయన ఒకడు, ఇక ఏం మాట్లాడుతారో ఏందో ఏం కథ తెలియని సంజయ్ ఆ పార్టీకి అధ్యక్షుడు. అదొక పక్క తెలంగాణ వ్యతిరేకుల పార్టీగా, తెలంగాణ ద్రోహుల పార్టీగా తయారైపోయినటువంటి ఆ పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ రెండు పార్టీలు కూడా ఇవాళ ఏం జరుగుతా ఉంది, ఒకడు కాంగ్రెస్ లోకి వెళ్ళి బీజేపీలోకి పోతారట, ఆయన ఆపినందుకు కాంగ్రెస్ వాళ్ళు పోయి వాళ్ళ ఇంటికాడ మాట్లాడతారట. ఆయన వచ్చి ఏం జరుగుతుంది రాష్ట్రంలో, వరదలు, వర్షాలు, జనాల ఇబ్బందులు, ఇది లేదు ఈ రెండు పార్టీలకు. ఎంతసేపటికి ఇళ్ళకెళ్ళి అల్లజేరుడు, అల్లకెళ్ళి ఇళ్ళజేరుడు, వీన్ రాజకీయం, వాన్ పదవి, ఈ పదవులు, ఈ రాజకీయాలు ఇవి తప్ప ప్రజల గోస లేదు. మొన్న విపరీతమైనటువంటి వర్షాలు, వరదలు వస్తే ఒక వారం క్రితం మేమంతా ఫీల్డ్ మీద ఉంటే బీజేపీ ఎమ్మెల్యేలు పోయి గోవాలో జల్సాలు చేశారు. మీరు ఫోటోలు చూసారు, సోషల్ మీడియాలో కూడా వచ్చింది. అటువంటి బాధ్యత లేని తెలంగాణ ప్రజలకు భరోసా ఇవ్వని భారతీయ జనతా పార్టీ నాయకులు వల్ల మైకులు దొరకగానే ఒక దంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నటువంటి తీరు వాళ్ళ తెలంగాణ సమాజం అసహించుకుంటున్నది. వీళ్ళని చూసి వీళ్ళంతా కూడా పేకాటలో జోకర్ లాంటి వాళ్ళు అని చెప్పి తెలంగాణ సమాజం కూడా భావిస్తా ఉంది. సందర్భం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు వీళ్ళకి ఖచ్చితంగా బుద్ధి చెప్తుంది. 100% ఇవాళ హుజరాబాద్ లో నిన్ననే కదా కేసీఆర్ ఓడిపోయింది, మళ్ళీ సార్ తీర్పు కొడుతూ అక్కడ నిలబడింది కేసీఆర్ కదా. కేసీఆర్ నిలబడడు, కేసీఆర్ బొమ్మ నిలబడదు, కేసీఆర్ బానిసలు వచ్చింది అక్కడికి, కేసీఆర్ డబ్బు సంచులు వచ్చినాయి అక్కడికి, కేసీఆర్ పంపించిన ఆర్టీసీ ఆ కార్గో ఉంటుంది కదా, ఆర్టీసీ కార్గోలో లిక్కర్ బాటిల్ పంపిస్తున్నాయి. ఎన్ని పంపించింది? భాజపా పోలీస్ ఎస్కాట్లతో పైసలు వచ్చినాయి, పోలీస్ ఎస్కాట్ల మధ్యలో ఆ కార్గో బస్సులలో మద్యం సీసాలు వచ్చినాయి, పోలీస్ ఎస్కాట్ల మధ్య దావతలు వచ్చినాయి. ఇంకేం కావాలి చెప్పండి? మొన్న ఓడిపోయింది కేసీఆర్, ఓడిపోయింది ఆ వ్యక్తులు కాదు, పాపం చిన్న పిల్లల వాళ్ళు కాదు, ఓడిపోయింది. ఆయనకి ఏం అహంకారం అంటే జానరెడ్డి గారి దగ్గరనే మామూలు ఒక పిల్లగాన్ని పెట్టి కొట్టినా ఇక్కడ కూడా ఒక పిల్లగాన్ని పెట్టి కొడతా అని చెప్పిండు, వీళ్ళకి పడ్డాడు. అందులో చెల్లలేదు కదా, పాపం పండితే నడవలే ఎవరికైనా. ఇప్పుడు నాకు అహంకారం నాకు నడుస్తా, నేను ఇవాళకి నేను మళ్ళీ చెప్పాను, నేను మోకాలు ఎత్తిలేడు, లేచి ఎత్తిలేడు, నేను చెప్పిన మా అమ్మ నాకు సంస్కారాలు నేర్పింది, మా అమ్మ నాకు సభ్యత నేర్పింది, తెలంగాణ సమాజం ఓపికలు ఇచ్చింది, సహనాన్ని ఇచ్చింది, నా ఉదయరావు పేరు కొట్లాడే ధైర్యాన్ని ఇచ్చిందని చెప్పిన, కొట్లాడే ధైర్యాన్ని ఇచ్చింది. నేను అక్కడ పెట్టాను, నేను నన్ను పట్టుకొని ఈ కార్పొరేటర్ అని పోతే కదా, కార్పొరేటర్ అయితేనే కాదు,
నేను వచ్చిందే టీఆర్ఎస్ ఉద్యమానికి వచ్చిన. నేను ఎమ్మెల్యే గెలుస్తా అని చెప్పి కార్పొరేట్ అని చెప్పి ఉద్యమం రాలే. 4 కోట్ల తెలంగాణ ప్రజల విముక్తి కోసం జరిగేటువంటి పోరాటంలో 3వ తరగతి వచ్చిన 1950 ఇడ్లీ సాంబార్ గోబ్యాక్, 1969 తెలంగాణ ఉద్యమం, 2001 3వ దశ, 3 తరాలు చేసిన ఉద్యమంలో నా వంతు పాత్ర పోషిస్తాను వచ్చిన. నాకు ఉద్యమ నేపథ్యంలో బిడ్డ కాబట్టి, ఇక్కడ చైతన్యం ఉంటే చైతన్యానికి జోడే బిడ్డలు కాబట్టి, రేషన్ కలిగే బిడ్డలు కాబట్టి, నేను 10 ఏళ్ళు విద్యార్థులతో పనిచేసిన బిడ్డలు కాబట్టి వచ్చిన. నేను గజ్వేల్లో నాకు ఎమ్మెల్యే టికెట్ వస్తుందా? అది రిజర్వ్ కాన్స్టిట్యున్సీ. వాళ్ళకు సోయి ఉండాలి, మేము ఉండాలి మాట్లాడడానికి. అదే అక్కడ ఓడించారు కదా ఇప్పటికీ, ఇప్పటికే ఒకసారి ఓడించారు కదా. ఒక్కడెందుకు వచ్చింది మీరు అర్థం చేసుకోవాల్సింది. ఒక్కడు రాలే. కేసీఆర్ సర్వసత్తా, మొత్తం శక్తి యుక్తులు, వాళ్ళ సైన్యాది పదులు అందరూ వచ్చింది అక్కడికి. ఇంకెవరు మిగిలి లేడు. 100% నేను ఆయన చేయాలి కాదు నా ఉద్దేశం. గక్కడ కొడితేనే నా జీవితం సార్థకతమైన ఉద్దేశం భావిస్తున్నాను. గాలి కొట్టాలని చెప్పి తెలంగాణ ప్రజలు భావిస్తాను. అది మళ్ళీ చెప్తా, పారిపోయినప్పుడు మాట, అక్కడికి పారిపోయిన మాట. నేను ఇప్పటికైనా నాకు కొంచెం సంస్కారం అడ్డవస్తుంది. నేను ఎందుకంటే చూస్తూ మాట్లాడలేను. నేను ఒక్కసారి కలిసిపోతుంటే నా ప్రేమ అనుబంధం ఉన్న బాబుతుంది నేను. కానీ నన్ను పదే రెచ్చగొడతాను వీళ్ళు. నేను ఎప్పుడు నా అంత నేను ఏమంటే ప్రెస్ మీట్ పెట్టినండి. అదే టీఆర్ఎస్ పార్టీలో నేను ఒక 20 ఏళ్ళు ఉన్నా. కేసీఆర్ అన్న వాళ్ళకి కలవపోతుండే, నాకు అందరితో మంచి పరిచయాలు ఉండే. రాయంద్రన్న అంటుండే. నాకు ఎవ్వరు శత్రులు లేరు టీఆర్ఎస్ పార్టీలో, ఎవ్వరు. కొత్తగా వచ్చి చేయడంలో కూడా శత్రులు లేరు. నేను అన్న అని పిలుచుకుంటాను, అక్క అని పిలుచుకుంటాను. నేను వాళ్ళ ఓట్ల ఆడకలే కొన్నాను. మీరు ఇప్పుడు అడగండి సీక్రెట్గా, ఎప్పుడైనా ఈ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎవరితో అయినా, ఈవెన్ ఇంక్లూడింగ్ కేటీఆర్తో సహా, ఈవెన్ ఇంక్లూడింగ్ హరీష్ రావుతో సహా, కేసీఆర్తో సహా, నేను ఎప్పుడన్నా నన్ను ఒప్పించినా, ఎవరి ఆగ్రహానికైనా గురైనా మీరు ఇప్పుడు అడగండి. నేను ఎవరితో నేను అందరి ప్రేమను కలిగిన నేను నోట్ల ఆడకలే కొండటం. నేను ఎప్పుడు గర్వపట్టను కాదు. నన్ను పట్టుకొని గిన్నె రకాలు చేస్తానండి. అందుకని నాకు పరిచయం లేని ఎవరు టీఆర్ఎస్ పార్టీలో చెప్పండి మీరు. నాకు పరిచయం లేని ఉన్నారా? కేసీఆర్ గారి కంటే కూడా పర్సనల్ దాంట్లో నాతో ఎక్కువ సంబంధాలు లేవు. మాట్లాడతారు తప్ప. ఈయన వచ్చిన తర్వాత ఎట్లయిపోయిందంటే, అంతకుముందు మీకు తెలుసు స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ ఉండాలంటారు రాజకీయాల్లో. ఓడిపోయినైనా గెలిచినైనా మళ్ళీ పలకరించుకునే సంస్కారం ఉండాలి. కానీ ఆ సంస్కారం లేకుండా కుసంస్కారాన్ని కొడగొట్టినాడు కేసీఆర్. మనం గెలిచినాం, సభకు పోయినాం. మేము ఏం చేస్తామండి? మేము ఎవరుంటే ప్రజల పక్షాన్ని అడుగుతాం. మీరు అడగడానికి వీలని నిషేధించే. హుజరాబాద్ ప్రజానీకం నన్ను గెలిపించి సభకు పంపిస్తే, మావాడేదో కొట్లాడతామని చెప్పి తెలంగాణ ప్రజలు భావిస్తే నిషేధిస్తే నేను అంటే ప్రజాభిప్రాయాన్ని నిషేధించినట్టే కదా. నన్ను నిషేధించడం కాదు, నా ప్రజల అభిప్రాయాన్ని నిషేధించినాను. గది గుర్తుపెట్టుకో. అందుకని నేను అన్న అందరు నాతో టచ్లో ఉండరా అన్న. వచ్చిన ఎంతమంది వచ్చారో చెప్పిన, నేను పేరు చెప్పిన. ఎవరైనా 12 ఎమ్మెల్యే నాతో టచ్లో ఉండి 12 మంది నాతో చెప్పినాను. ఇక్కడ చెప్పలేను నేను. కాంగ్రెస్ పార్టీలో కూడా నా మిత్రులు ఉన్నారు చాలా మంది, నాతో మాట్లాడుతుంటారు. అన్న ఏందే కథ? నేనా? అసలు నాకు కల్చర్ కానే కాదు. నేనేం చెప్తాను సార్, ఒక్క మాట ఇక్కడ మనం వాళ్ళు కించపరచద్దు. పొలిటికల్ లీడర్ అంటాడు అవగాహన పరుడు, సామాజిక శాస్త్రవేత్త. నా దృష్టిలో పొలిటికల్ లీడర్ ఏ సోషల్ సైంటిస్ట్, ఆత్మగౌరవం ఉన్నోడు, ధైర్యం ఉన్నోడు, సమాజాన్ని అర్థం చేసుకుంటాడు. గంట ఉన్నోడిని నేను ఫోన్ చెప్తారా ఆయన వాటి భావిస్తాను. ఏమన్నా నువ్వు భావిస్తావు అట్లా? నేను భావించట్లే. వాళ్ళ పార్టీలలో వాళ్ళ గౌరవాన్ని బట్టి, వాళ్ళకి ఇచ్చే మర్యాదను బట్టి, రేపు వాళ్ళ భవిష్యత్తు ఈ పార్టీలో ఉంటే నా భవిష్యత్తు ఉందా దాన్ని బట్టి ఉంటుంది తప్ప, దాన్ని బట్టి బయటకు వెళ్తా తప్ప నువ్వు మునిగిపోతున్నా కూడా ఉంటుందా? వారు స్వయంగా నాతో ఒకసారి చెప్పిన సందర్భం చెప్తాను. నా దగ్గర అధికారం ఉన్నంత వరకు నా చుట్టూ ఉంటారా వీళ్ళంతా? నా దగ్గర అధికారులు ఉన్నాడు ఒక్కళ్ళు ఉండే అంటాడు ఆయన. ఆయన అన్న మాట, నేనన్న మాట కాదు. ఇప్పుడు లేదని తెలిసిపోయింది. టీఆర్ఎస్ పార్టీ లేదు, బీఆర్ఎస్ పార్టీ లేదు.
టీఆర్ఎస్ లేదు, నా బీఆర్ఎస్ లేదు, అయిపోయింది దీని పని, ఇక దీన్ని కథ అయిపోతుంది అంటే ఎవరు ఉండరు ఆయన కూడా తెలుసు. కానీ మేకపోతుగా మీరు ఇట్లాంటి పని చేస్తుంటారు. రాసిచ్చిన తర్వాత నువ్వు ఇంకేం చెప్తావంటే ఇది తప్పు లేకుండా చదవాలి, పెన్ను లేకుండా చెప్పాలి నువ్వు, లేకపోతే నువ్వు చూస్తే టీవీలు అంటాడు. అందుకని అనవసరంగా నన్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేయొద్దు, నేనైతే అవినీతి పడు, నన్ను పెద్ద ఎవరెవరి ఫోటోలు పెట్టి నాకు ఫోటో పెడతాడు. ప్రపంచ నేరస్తులాగా, అదే ప్రపంచ నేరస్తులు అయితే 20 ఏళ్ళలో ఎందుకు నువ్వు ఫ్లోర్లో చేసినావు? ప్రపంచ నేరస్తులు అయితే ఎందుకు నువ్వు ఆర్థిక మంత్రి చేసినావు? ప్రపంచ నేరస్తులు అయితే ఎందుకు నువ్వు ఆరోగ్య మంత్రి చేసినావు? నీకు ఉండాలి కదా సోయి, నీకు ఇక కొత్తగా తెలిసిందా? ప్రపంచ నేరస్తులు అవడానికి ఒక్కరోజు అవుతారా? సంవత్సరాల తరబడి ఇట్లాంటి కూలి కోరుతనం చేసి, దోపిడీ చేసి, దుర్మార్గాలు చేసి, అన్ని అవలక్షణాలు కలిగి ఉండి నేను అంటాను ఒకనాడు కూడా నువ్వు బ్రోకర్ అని, నేను అంటానా? నువ్వు బ్రోకర్, నువ్వు ఈ బ్రోకర్ ఆ బ్రోకర్ అంటాను నేను అనలేదు, నా సంస్కారం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.